చెప్పండి. సార్ మీరు షోస్లో చేసే అమౌంట్ చాలా మటుకు అంటే సినిమాలో సాంగ్స్ కాకుండా షోస్లో చేసే అమౌంట్ చారిటీకి ఇస్తూ ఉంటారు. సో ఇండియన్ ఐడల్ నుంచి కూడా మీరు తీసుకునే రెమ్యునరేషన్ చారిటీస్కి వెళ్తుందా? అవునండి కంప్లీట్లీ. సో నా మదర్ పేరు పైన ఐ వాంట్ టు స్టార్ట్ అన్ ఓల్డ్ ఏజ్ హోమ్. సో దానికోసం నేను ఐఎమ్ ప్లానింగ్ టు కన్స్ట్రక్ట్ ఇన్ గుంటూరులో చేద్దామని. మా మదర్కి ఇప్పుడు 73, ఆవిడ 75th ఇయర్లో అది ఓపెన్ చేద్దామని ప్లాన్ అండి. అంతే. ఎస్ అండి. సో తమన్ గారు క్వశ్చన్స్ ఉంటే అడిగేసేయండి. ఎస్ బ్రదర్. సార్ ఓజీలో మీది పవన్ గారితో స్క్రీన్ షేరింగ్ ఏమైనా ఉందా? నేనా? లేదండి, జస్ట్ మ్యూజిక్ షేరింగ్ అండి. అంతేనా? వాయిస్లో యాక్ట్ చేసినట్టు మళ్ళీ మేము స్క్రీన్ మీద ఎప్పుడు చూడాలి? ఆల్రెడీ ఫైర్ స్టామ్లో మేము అడిగాం, చేసుకో హ్యావ్ ఫన్ అన్నారు. సో నేను రాజాకుమారి వి ఆల్ డిడ్ సమ్ ఈవెంట్స్ అండి. మేబీ ఇంకో సాంగ్ ఏమైనా చేస్తాం, బట్ కొలాబరేషన్ అనేది ఉండదండి. தமன் சார். எஸ் பிரதர். எப்படி சார் மிஸ்கின் சாரை சமாளிக்கிறீங்க? ఇట్స్ ఫన్. అవర్ ఇట్స్ గుడ్ ఎనర్జీ బ్రదర్. ரொம்ப நல்லவர். సార్ ఏదో తెలుగులో చెప్పట్లేదా? ఆయన తమిళ్లో అడిగాడు, తమిళ్లో చెప్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఏమన్నారు సార్? ట్రాన్స్లేట్ చేసుకోండి. ఇప్పుడే ఆటో డబ్డ్ వచ్చింది కదా, ఈ మధ్య తీసుకోండి. ఓకే, నెక్స్ట్. ఓకే, సమీరా గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్ని క్వశ్చన్స్ తమన్ గారు అయిపోయినాయి కదా. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు. థ్యాంక్ యూ.